ఫస్ట్ క్వశ్చన్ అండి, కరెంట్ అఫైర్స్ విత్ రెఫరెన్స్ టు నమస్తే స్కీమ్. సో స్కీమ్స్ ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్లో వస్తున్న స్కీమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ, స్కీమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వచ్చి నమస్తే స్కీమ్. ఇట్ ఈస్ ఇస్ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో హాఫ్ రైట్ హాఫ్ రాంగ్ అంటే అదేంటి రాంగ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కాదండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో దిస్ ఈజ్ రాంగ్. ద స్కీమ్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ది సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటైజేషన్ వర్కర్స్ ఇన్ అర్బన్ ఇండియా. మనం మాన్యువల్ స్కావెంజర్స్ అని వినుంటారు ఆల్రెడీ. ఇలా అది సఫాయి కర్మచారి అని వినుంటారు. మాన్యువల్ స్కావెంజర్స్ గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్లో వచ్చి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. మాన్యువల్ స్కావెంజర్స్ 90% నియర్లీ 95 అని కూడా చెప్పొచ్చు ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు. అండ్ దీని గురించి పెద్ద ఇష్యూగా రైజ్ అవుతుంది. సో ఒకసారి చూసుకోండి. అండ్ దట్టు తమిళనాడులో హయ్యెస్ట్. తమిళనాడులో మీరు ఆల్రెడీ వినుంటారు, ఏన్షియంట్ టైం నుంచి జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, వయోం సత్యాగ్రహ అని. అవన్నీ ఎందుకు వచ్చాయంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉన్న స్టేట్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా యూపీ, బీహార్ అవన్నీ కూడా ఉంటాయి. బట్ తమిళనాడులో కూడా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. మాన్యువల్ స్కావెంజర్స్ అంటే ఎవరు, ఎలా క్లీన్ చేస్తుంటారు, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ వాళ్ళ పని చేయడం వల్ల. సో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇనిషియేటివ్ ఏంటి అంటే నమస్తే, ద గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్. డిఫరెంట్ ఇండెక్సెస్ అండి. ఇందాక మనం ఆల్రెడీ కోర్ సెక్టర్ గురించి తెలుసుకున్నాం, ఇండస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో పాలిటిక్స్ సంబంధించిన ఇండెక్స్లు, ఎకానమీకి సంబంధించిన ఇండెక్స్లు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్లో ఇండియా రీసెంట్గా 39th ర్యాంక్, 50 నుంచి 40 నుంచి 39th ర్యాంక్ వచ్చిందంటే ఇన్నోవేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ మెయిన్గా ఎక్కడ ఇన్నోవేషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి, యూఎస్ఏ, చైనా, జపాన్, ఈ కంట్రీస్, జర్మనీ అవన్నీ. అండ్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. అండ్ మనం జస్ట్ ఇంతే కాకుండా ఏ ఫీల్డ్లో అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ ఫీల్డ్లోనా, ఫార్మస్యూటికల్ ఫీల్డ్లోనా, ఏ ఫీల్డ్లో మనం ఇన్నోవేషన్స్ ఎక్కువ చేస్తున్నాం, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. స్మాల్ మాడ్యులర్ ఆర్ న్యూక్లియర్ రియాక్టర్స్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ అప్ టు 3300 యూనిట్స్. ఎస్ కరెక్ట్ అండి. లార్జ్ మాడ్యులర్ రియాక్టర్స్ ఎల్ఎంఆర్కి, ఎస్ఎంఆర్కి డిఫరెన్స్ చూసుకోండి. ఎస్ఎంఆర్ ఆర్ కన్సిడర్డ్ ఎకనామికల్ అండ్ టైమ్ ఎఫిషియంట్ కంపేర్ టు ట్రెడిషనల్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఎస్, మనకు ట్రెడిషనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే లార్జ్ న్యూక్లియర్ రియాక్టర్స్, అవి కన్స్ట్రక్షన్ చేసి అన్నీ చేయాలంటే ఇట్ టేక్స్ నియర్లీ 5-6 ఇయర్స్. 5-6 ఇయర్స్ కూడా కాదు, ఇంకా ఎక్కువే. కానీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వితిన్ 1-2 ఇయర్స్లో సెటప్ చేసేసి టైం కూడా ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఇండియా ఎయిమ్స్ టు రైజ్ న్యూక్లియర్ పవర్ టు 10% బై 2035. అండ్ టార్గెట్స్ ఇంపార్టెంట్ అండి. ఇండియాలో జల్ జీవన్ మిషన్ గురించి, హౌసింగ్ ఎన్ని ఇయర్స్ లోపల కంప్లీట్ అవ్వాలనుకుంటున్నా, సోలార్ ఎనర్జీ అండ్ నెట్ జీరో, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ టార్గెట్స్ ఏంటి అన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ ఆల్ ది 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 4th, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విత్ రెఫరెన్స్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. అవును, ఇప్పుడు కొంతమంది మాన్యువల్ స్కావెంజర్స్ చేస్తుంటారు, మీరేమో మాన్యువల్ స్కావెంజర్స్ని ఎంకరేజ్ చేయకూడదు, తీసేయండి అని అంటున్నారు. ఓకే, తీసేస్తాం. తీసేసిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏ స్కిల్ ప్రొవైడ్ చేసి ఏ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అనడమే ఇది, ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. ఎస్ఎం ఈజ్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఉంటుంది, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంటుంది. సెక్టార్ ఏంటంటే 100% సెంటరే ఫండింగ్ ఇస్తుంది. అదే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటే స్పాన్సరింగ్ చేస్తుంది, సమ్ 60%, 90% ఆర్ 50% బేస్డ్ ఆన్ ది స్టేట్స్ గ్రోత్ని బట్టి. The scheme is implemented by Ministry of Social Justice and Employment. Correct. 70% of workers profiled under the scheme so far belong to SC, ST and OBC. 70 కాదండి, 95, 90 something, 91 to 95% వీళ్ళే ఉంటారు. సో దిస్ ఈజ్ రాంగ్. ఓన్లీ సెంట్రల్ సెక్టర్ స్కీమ్, ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. సో చూసుకోండి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏంటి. ప్రధానమంత్రి జన్ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ఇవన్నీ సెంట్రల్ సెక్టరా, స్పాన్సర్ స్కీమ్సా. ఏదైనా స్కీమ్ వస్తే టార్గెట్ ఏంటి, మిషన్ ఏంటి, విజన్ ఏంటి, ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది, అండ్ ఇంకా ఏమన్నాయి, సెంట్రల్ సెక్టర్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమా,
ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ స్కీమ్ కంటే వాళ్ళకి పెన్షన్ ఎంత ఇస్తున్నారు, 6,000 3,000, అవి కూడా ఇంపార్టెంటే అండి, చూసుకోండి. క్రియేట్ ఇన్ ఇండియా లాంచ్డ్ బై, రీసెంట్గా మన మోడీ గారు ఈ మధ్య జాబ్ సెక్టర్స్ అనేది మారిపోతున్నారు, ఎవ్రీ వన్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్, గిగ్ ఎకానమీ అనేది పెరిగిపోతుంది. అండ్ ఈవెన్ ఇలా రీల్స్ చేయడం, ట్రావెల్ వ్లాగ్స్ చేయడం, డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ చేయడం, డిజిటల్ సెక్టర్లో ఓన్ ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, సో మోడీ గారు రీసెంట్గా చెప్పారు, గేమింగ్, యానిమేషన్స్, ఫిలిం మేకింగ్, ఇవన్నీ ఈ సెక్టర్లో చాలా యూత్ చాలా వెళ్తున్నారు. సో ఇండియా ఆల్సో నీడ్ టు క్రియేట్ దీస్ టైప్స్ ఆఫ్ జాబ్ ఇన్ ఇండియా అనడమే క్రియేట్ ఇన్ ఇండియా థీమ్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ with reference to foreign direction investment, foreign portfolio investment, foreign direct investment, foreign FII, ఇవన్నీ డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. FDI ఇన్వాల్వ్స్ మెజారిటీ ఆఫ్ ఫారిన్ ఈక్విటీ హోల్డింగ్ ఇన్ ఇండియన్ కంపెనీస్. ఎస్ రైట్. FDI is characterized by active ownership and is a non-debt creating capital flow. Yes. FDI primary brings short term capital into the host country. No అండి, పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా దానివల్ల మనకి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఉంటుంది, కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ కాదు. సో ఏ ఈజ్ కరెక్ట్, 1 and 2 ఆర్ కరెక్ట్. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఆల్రెడీ విని ఉంటారు. డెవలపింగ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్. ఎస్ అండి, ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. Department of Promotion of Industry and Internal Trade is responsible. Real estate is focus area, not real estate అండి. In automobiles, pharmaceutical, textiles, electronic, defense, renewable energy, biotechnology, ఇవి. సో వాటి ఫోకస్ ఏరియాస్ ఏంటి, 8 మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూసుకోండి. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, ఎందుకు లాంచ్ చేశారు, మెయిన్గా ఏంటి, రియల్ ఎస్టేటా, ఎలక్ట్రానికా, డిఫెన్స్, అవి చూసుకోండి. So only 2 are correct. Ghadar movement, he was inspired by Ghadar movement and Kartar Singh Sarba's execution. In March 1926 he became the secretary of Bharat Sabha, a revolutionary organization. He threw a bomb, ఇది ఇంపార్టెంట్, మనకు మెయిన్గా తెలిసిండేది ఏంటి అంటే ఘదర్ పార్టీని చూసి ఇన్స్పైర్ అయిన పర్సన్. బాంబ్ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అని 1929 టు ప్రొటెక్ట్ 2 అప్రెసివ్ బిల్స్. హీఈస్ హానర్డ్, ఆ అప్రెసివ్ బిల్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హీఈస్ హానర్డ్ విత్ ద టైటిల్ షాహిద్ ఈ ఆజామ్. సో ఎవరండి, నిన్ననే ఆయన బర్త్డే. హూ ఈజ్ హీ, భగత్ సింగ్. అండ్ వీళ్ళందరి గురించి కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ డిఫరెన్సెస్ ఏంటి? ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మనం విఆర్ ఎఫెక్ట్స్, గ్లాసెస్ ఇలా ఐస్కి పెట్టుకొని చూస్తుంటాం, విఆర్ ఎఫెక్ట్స్ అండి. సో దాంట్లో అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ఏం జరుగుతుందో మనకి అనవసరం, ఓన్లీ మన కెమెరా ఫిట్టింగ్ ఎలా ఉంటే అలానే కనిపిస్తూ ఉంటుంది. ఐస్కి మనం మొత్తం ఒక సెటప్ చేసుకుంటాం కదండి, దాన్ని విఆర్ అంటారు. ఏఆర్ అంటే ఏంటి అంటే అక్కడున్న అవుట్ సైడ్ ఉన్న మెషిన్స్ని డిజిటల్గా కొన్ని యాడ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకున్న ఒక క్వశ్చన్ ఒకసారి మీరే ఇది ఒకసారి కంప్లీట్గా చదవండి. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 1 and 2 అండి. ఏఆర్కి విఆర్కి, విఆర్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, ఏఆర్ ఈజ్ డిజిటల్ ప్లస్ వరల్డ్. ఏఆర్ అంటే ఏంటి, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ యూ విల్ బీ సీన్ ది టైప్ ఆఫ్ సెటప్ ఇలా చూసుంటారు. ఇది వర్చువల్ రియాలిటీ. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది యాక్చువల్లీ అవుట్ సైడ్ ఉన్న సమ్ డాల్ అనుకోండి, ఈ డాల్కి సమ్ ఎఫెక్ట్స్, 3D ఎఫెక్ట్స్ అలా క్రియేట్ చేయడం, అదే ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. స్టెమ్ సెల్స్ క్యాన్ బి మ్యానిపులేటెడ్ టు స్పెషలైజ్ ఇంటూ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సెల్స్. ఎస్, స్టెమ్ సెల్స్ క్యాన్ బి యూస్డ్ ఫర్ స్క్రీనింగ్ న్యూ డ్రగ్స్. అవునండి, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరసెస్ వస్తున్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. ఈవెన్ రీజనరేటివ్ డ్రగ్స్ కూడా చెయ్యాలి అని అనుకుంటాను. రీజనరేటివ్ డ్రగ్స్ అంటే ఏంటో ఒకసారి చూసుకోండి. నిఫా వైరస్, చండీపూర్ వైరస్, ఎంపాక్స్ వైరస్, మన COVID-19 తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరసెస్ ఎమర్జ్ అవుతున్నాయి. ఆ వైరసెస్ అన్ని గురించి చూసుకోండి. అండ్ సో ఫైనల్లీ
స్టెమ్ సెల్స్కి డిఫరెన్స్, స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, హౌ ఆర్ ద యూస్ఫుల్ ఫర్ ద బాడీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. భగత్ సింగ్ ఆయన బర్త్డే, ఆయన పేరు మీద నంబర్ ఆఫ్ ఒక డేని ఆయన దివస్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ డే ఏంటి, అండ్ డిఫరెంట్ ఐలాండ్స్కి ఆయన పేరు కూడా పెట్టారు. అవేంటో కూడా ఒకసారి చూసుకోండి. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇవి కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా 49%, 50% ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసుకోండి. క్రియేట్ ఇన్ ఇండియా ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సఫాయి కర్మచారి, నమస్తే స్కీమ్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటే ఏంటి, ఏ మినిస్ట్రీ చూసుకోండి. గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండ్ నమస్తే స్కీమ్. If you have any doubt, please comment in the comment section. Thank you.